అసలు గంగవ్వ అంత ఓల్డ్ ఏజ్ అయినా కూడా గేమ్ భలే ఆడింది అనిపించింది. నిజంగా మనం కూడా ఆడలేమేమో. సీత అండ్ విష్ణుప్రియ పరువు అయితే ఫుల్గా పోయింది అన్నట్టు ఎపిసోడ్లో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 35 అండ్ ఎపిసోడ్ 36 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సేవింగ్ చేశారనమాట. మణికంఠ అండ్ నైనిక అన్సేఫ్ అయ్యారు అండ్ విష్ణుప్రియ సేఫ్ అయింది. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ని ఎలా ఫేస్ చేస్తారో అందరినీ అడగడం జరిగింది. సో అందరు ఒక్కొక్కటి చెప్పారు. మేము అందరికి అర్థమయ్యాం కాబట్టి, సో మాకు మేము ఎవరి స్ట్రెంత్ వాళ్ళు తెలుసు కాబట్టి మేము ఫేస్ చేస్తాం అన్నట్టుగా చెప్పారు. వీళ్ళ గొడవలు ఏం చేస్తారో మరి తెలీదు. కానీ వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మేబీ యూనిక్గా ఉండొచ్చు కూడా, గొడవలు ఉన్నా కూడా అనిపించింది. మణికంఠ అండ్ నైనికాని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. సో నైనిక అన్సేఫ్ అండ్ మణికంఠ సేఫ్ అయ్యాడు. నేను ఆల్రెడీ చెప్పాను నైనిక ఎలిమినేట్ అవబోతుందని చెప్పేసి మన ప్రీవియస్ వీడియోలోనే. సీత ఎవరు వెళ్ళినా కూడా ఏడుస్తూనే ఉంటుంది అనిపించింది. తను ఇంకో మధుప్రియ ఇట్లా ఏదో ఏడుస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకో అంటే కొంతమందికి ఫేవరెట్స్ అని ఉంటారు కానీ అందరూ ఫేవరెట్స్ అని మాత్రం ఉండరు. బట్ తిను అందరూ వెళ్ళినప్పుడు అలా ఏడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్గా ఉంటుంది. సో అందరు లెటర్స్ ఎవరివైతే మిస్ అయినాయో, ఎవరి వల్ల మిస్ అయినాయో సో వాళ్ళని చదవమని చెప్పారనమాట. సో నాకేమనిపించింది అంటే మణికంఠ వాళ్ళ ఆవిడకి ఏం ఇష్యూస్ లేవు, జస్ట్ తిను సింపతి కోసం చెప్పుకుంటాడు అనిపించింది. ఎందుకు అంటే తను పంపిన లెటర్లో జస్ట్ స్ట్రాంగ్గా ఉండు అట్లాంటివి చెప్పింది తప్ప ఇంకేమీ చెప్పలేదు. సో దాని ప్రకారం ఆలోచిస్తే నాకు జస్ట్ సింపతి కోసం అట్లా చెప్పాడు అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రావడం స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ అయితే హరితేజ వచ్చిందనమాట ఫ్రమ్ సీజన్ 1. ఇది కూడా నేను ఎవరెవరు వస్తున్నారో ఆల్రెడీ అన్ని లీక్డ్ అప్డేట్స్లో చెప్పేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూసేయండి. హరితేజకి నవదీప్ వీడియో అయితే వచ్చిందనమాట. నాకైతే హరితేజ మాట్లాడుతుంటే నాగ్ సార్తో ప్రతి మాట చాలా అన్రియల్ గా అనిపించింది. టేస్టీ తేజ వచ్చారు సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫ్రమ్ BB7. సో వీడియో అయితే శోభా శెట్టి నుంచి వచ్చింది. సో ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో ఆ సీజన్ లో వాళ్ళ నుంచి అయితే వీడియోస్ వచ్చినాయి. స్వాగ్ మూవీ టీమ్ అయితే వచ్చారనమాట. బాల్ గేమ్ అయితే పెట్టారు. సో నాకేమనిపించింది అంటే ఈ సీజన్ లో మొత్తం అన్ని బాల్ గేమ్స్ ఏమో అనిపించింది. సో ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వస్తారో వాళ్ళ క్లాన్ పేరు వచ్చేసి రాయల్ అండ్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళ పేరు వచ్చేసి ఓజీ అనమాట, ఓల్డ్ గ్యాంగ్స్టర్స్. సో ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. సో రాయల్ టీమ్ అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు విన్ అయ్యారు అండ్ 20 lakhs ప్రైజ్ మనీ అయితే యాడ్ అయినాయి అనమాట. థర్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి ఫ్రమ్ BB7 నైని పవని వచ్చింది. సో వీడియో వచ్చేసి శివాజీ గారి నుంచి వచ్చింది. సో లాస్ట్ సీజన్లో కూడా 1 week అది వైల్డ్ కార్డ్గానే వచ్చింది. సో అప్పుడు కూడా తను ఏం మిస్టేక్ చేయకుండానే వెళ్ళిపోయింది అనిపించింది. సో ఈసారైనా బాగా ఆడి అండ్ తనని అన్ఫేర్ ఎలిమినేషన్ చేయకపోతే బాగుంది అనిపించింది. ఫోర్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి మెహబూబ్ దిల్సే అండ్ వీడియో వచ్చేసి సోహెల్ నుంచి వచ్చింది. కోపం తగ్గించుకోమని అన్నాడు. కోపం ఉన్న వాళ్ళు కోపం తగ్గించుకోమని చెప్తున్నారు. తర్వాత దిల్ రాజు వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళది వచ్చేసి జనక మూవీ టీం అనమాట వాళ్ళది. సో మళ్ళీ మూవీ టీం వాళ్ళే గేమ్ ఆడించారు అండ్ దీనిలో వచ్చేసి సీత అండ్ మణికంఠ ఓజీ టీం వాళ్ళు విన్ అయ్యారనమాట. సో వీళ్ళకి వచ్చేసి బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ అయితే వచ్చింది. సో ఇంకా అల్లాడిస్తారు కొత్త వాళ్ళకే అనిపించింది. సో ఫిఫ్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి రోహిణి ఫ్రమ్ BB3. సో ఇక్కడ వచ్చేసి జ్యోతి శివజ్యోతి నుంచి వచ్చేసి వీడియో వచ్చింది అనమాట. సిక్స్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి గౌతమ్ కృష్ణ అశ్వర్థామ 3.0. సో ఈసారి సోలో బాయ్గా వచ్చాడంట. అండ్ ఇది వచ్చేసి ప్రియాంక జైన్ నుంచి వీడియో అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే శివాజీ షిండే అండ్ సుధీర్ బాబు వీళ్ళు వచ్చారు. మా నాన్న సూపర్ హీరో అనే మూవీ నుంచి వాళ్ళు వచ్చారు. ఆ టీం వాళ్ళు చాలా ప్రమోషన్స్ జరిగినాయి అనిపించింది. ఇక్కడ వచ్చేసి రాయల్ వైల్డ్ కార్డ్ టీం వాళ్ళు గెలిచారనమాట. సో స్టార్ షీల్డ్ అయితే ఇచ్చారు. అది నామినేషన్కి రిలేటెడ్ అని చెప్పారు. సో అది వచ్చేసి ఎవరినైనా ఇద్దరిని మేబీ సేవ్ చేసే అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో షీల్డ్ అయితే వచ్చింది నామినేషన్కి రిలేటెడ్. సెవెంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ అనమాట BB4 నుంచి. శ్రీముఖి నుంచి అయితే వీడియో వచ్చింది. అండ్ ఎయిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ్వ. పాపం అనిపించింది, ఎట్లా పడితే అట్లా రెడీ చేశారు ఆవిడని.
కానీ చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. షాక్ అయిపోయాను నిజంగా. తర్వాత మూవీ టీం వాళ్ళు గేమ్ పెట్టారు వాళ్ళిద్దరికి. సో ఎవరైతే ఇద్దరిద్దరు పేర్స్ వచ్చారో వాళ్ళిద్దరికి గేమ్స్ అయితే పెట్టారు మూవీ టీం వాళ్ళు. సో ఇప్పుడు దాకా అయితే ప్రైజ్ మనీ 38 lakhs అయింది. అసలు గంగవ్వ అంత ఓల్డ్ ఏజ్ అయినా కూడా గేమ్ భలే ఆడింది అనిపించింది. నిజంగా మనం కూడా ఆడలేమేమో. సీత అండ్ విష్ణుప్రియ పరువు అయితే ఫుల్గా పోయింది నిన్నటి ఎపిసోడ్లో. సీత విష్ణు అసలు గేమ్స్కి వేస్ట్ అని అనిపించింది. ఎందుకు అంటే నిన్న ఈ రాయల్ వాళ్ళు ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో వాళ్ళు చాలా తెలివిగా చూస్ చేసుకున్నారు ఎవరైతే ఆడారో వాళ్ళని. సో వీళ్ళిద్దరిని ఎక్కువ చూస్ చేసుకున్నారు. అప్పటికి నబీల్ చెప్తున్నాడు బ్రో నేను ఆడలా అని. కానీ నబీల్ వస్తే గెలిచేస్తారు వాళ్ళని చెప్పేసి కావాలని నబీల్ని పిలవలేదు. మేబీ ఇవే నామినేషన్ పాయింట్స్ కూడా వేస్తారు. ఈ గేమ్ అయిపోయేసరికి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ షీల్డ్ అయితే వచ్చిందనమాట రాయల్ క్లాన్ వాళ్ళకి. అండ్ ఈరోజు మన లీగ్డ్ అప్డేట్స్ చెప్తాము. సీత, గంగవ్వ, యష్మి, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, మెహబూబ్. సో వీళ్ళందరూ నామినేషన్లో ఉండబోతున్నారనమాట. బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఓజీ వాళ్ళు వచ్చేసి మెహబూబ్ అండ్ గంగవ్వని నామినేట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.